బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణలో అయితే చూస్తే మనం వర్షం అయితే ఈవినింగ్ అయితే కూడా చాలా భారీ వర్షం కురిసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అయితే 3 రోజుల నుంచి సాయంత్రం కాగానే భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఎక్కడ చూసినా కూడా వాటర్ కనిపిస్తున్నాయి. మళ్ళీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. అయితే అందరూ కూడా ఈవినింగ్ టైంలోనే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే టైం, కాలేజీలైనా స్కూల్స్ నుంచి పిల్లలు ఇంటికి వెళ్ళే టైంలో కరెక్ట్గా వర్షం కురుస్తుండడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా వాటర్ స్టాక్ అయిపోతున్నాయి. మెయిన్ జంక్షన్స్ అంటే ఎక్కువగా ట్రాఫిక్ ఉండే మెయిన్గా రద్దీగా ఉండే ప్రాంతాలు అయితే కూడా వర్షాల వల్ల ఇంకా అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయి ఇళ్ళకి చేయడానికి ఒక గంటలో వెళ్ళాల్సిన వాళ్ళు 2-3 అవర్స్ పడుతుంది. అదేవిధంగా ఇటు మెయిన్గా చూస్తే పంజగుట్ట, అమీర్పేట, అదేవిధంగా మియాపూర్, సోమాజిగూడ, తర్వాత కూకట్పల్లి, ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఈ ఏరియాలు అన్నింటిలో కూడా అంటే సిటీలో ఇక్కడ అక్కడ కాకుండా ప్రతి చోట కూడా భారీ వర్షం కురుస్తుంది. సిటీ అంతటా కూడా ఒకేసారి భారీ వర్షం కురవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడికక్కడ వాటర్ అనేది నిలిచిపోతుంది. దీంతో ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా బయటకు రాని పరిస్థితి. అదేవిధంగా స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళే వాళ్ళు కూడా ఇంటికి చేరుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే సాయంత్రం అయితే ఇంకా వర్షం వల్ల కూడా ట్రాఫిక్ మరింత పెరిగి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు చూస్తే అయితే ఈ వర్షాలు ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఐఎండీ కూడా అదే విధంగా ఐఎండీ హెచ్చరిక కూడా జారీ చేస్తుంది. ఇటు తెలంగాణలో అటు ఏపీలో కూడా ఇంకో 3 రోజుల పాటు కొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్తుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. హైదరాబాద్లో అయితే ఇంకో 2-3 రోజులు ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ వర్షం వల్ల ఎక్కడికక్కడ జనాలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అంటే కొందరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా కూడా వర్షం వల్ల వాళ్ళకి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా చాలా చోట్ల ఆక్రమణలకు గురవడం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈ వాటర్లో నిన్న నైట్ అయితే భారీ వర్షానికి ఒకరు అంటే కొట్టుకొని పోయే పరిస్థితి కూడా కనిపించింది. కొందరైతే అంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అయితే చూసి వాళ్ళని హెల్ప్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం వాటర్ అంటే ఎక్కువగా వాటర్ ఫ్లో ఎక్కువైపోయి అక్కడ నాలా ఉందా, మ్యాన్ హోల్ ఉందనే తెలియలేని పరిస్థితి అయితే తలెత్తింది. దీంతో జనాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం వల్ల ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీలోని అంటే ఈవినింగ్ టైంలో అయితే ముఖ్యంగా సాయంత్రం పూటే వర్షం ఎక్కువ అవడం, దాన్ని రాత్రి వరకు కంటిన్యూ అవ్వడం. నిన్ను చూస్తే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అంటే వర్షం తగ్గినా కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువ వాటర్ వల్ల బస్సులు కానీ క్యాబ్స్ కానీ నడవలేని పరిస్థితి అయితే నెలకొంది. అటు మెట్రో కూడా అంటే మెట్రో ట్రైన్లో కూడా ఫుల్ రద్దీ అనేది కనిపిస్తుంది. దీంతో వర్షం వల్ల భారీ వర్షాల వల్ల నగరవాసులకు అయితే టిక్కెట్లు తప్పడం లేదు. మరో 2-3 డేస్ వరకు ఇలాగే వర్షాలు కంటిన్యూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.